హలో గైస్, వెల్కమ్ టు దిస్ వీడియో. ఈ వీడియోలో అసలు థండర్ బోల్ట్స్ ని వాలంటీన్ అలెగ్రా డి ఫాంటైన్ ఎలా ది న్యూ అవెంజర్స్ గా అనౌన్స్ చేసిందో, తర్వాత ది న్యూ అవెంజర్స్ శామ్ విల్సన్ క్యాప్టెన్ అమెరికా రిక్రూట్ చేస్తున్న అవెంజర్స్ గురించి ఎలా తెలుసుకోబోతున్నారు, అండ్ ది థండర్ బోల్ట్స్ మూవీ లీడ్ ఆఫ్ ది పోస్ట్ క్రెడిట్ సీన్ ఎలా ఉంది, అండ్ ఆ పోస్ట్ క్రెడిట్ సీన్ లో ఏ డీటెయిల్స్ ఉండబోతున్నాయి అనేది ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లోర్ చేద్దాం. దానికంటే ముందు మీరింకా 'థండర్ బోల్ట్స్' మూవీ ఎలా ఉంది? వర్తబులా కాదా తెలుసుకోవాలి అంటే కింద డిస్క్రిప్షన్‌లో 'థండర్ బోల్ట్స్' మూవీ రివ్యూ ఉంటుంది. ప్లీజ్ వెళ్లి తప్పకుండా ఒకసారి వాచ్ చేయండి. ఇంక ఈ క్యూరియాసిటీతో ఉన్న వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఐయామ్ యువర్ మార్వెల్ ఇన్సైడర్. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా 'థండర్ బోల్ట్స్' మూవీ ఎండింగ్ ఎలా ఉందో చూద్దాం. ఆఫ్టర్ థండర్ బోల్ట్స్ టీమ్ అందరూ కలిసి బాబ్‌ని వాయిడ్‌లో నుంచి అతి కష్టం మీద బయటికి తీసుకొని రావడంతో ఆ సిటీని కమ్మేసున్న వాయిడ్ మొత్తం కూడా మాయమైపోతూ ఉంటుంది. అండ్ వాయిడ్ సెంట్రీ వల్ల మిస్ అయిపోయిన వాళ్ళందరూ కూడా తిరిగి వస్తూ ఉంటారు. ఇక్కడ నేను సెంట్రీ వల్ల అందరూ చనిపోతున్నారు అనుకున్నా. బట్ జస్ట్ వాయిడ్ లోకి వెళ్ళి వాళ్ళ పాస్ట్ లో జరిగిన వాళ్ళ మిస్టేక్స్ ని వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. తర్వాత వాలంటీనా అలెగ్రా కనిపించడంతో థండర్ బోల్ట్స్ తనని పట్టుకోవడం కోసం వస్తూ ఉంటారు. ఆ టైంలో ఒక్కసారిగా ఒక పెద్ద ప్రెస్ టీమ్ కనిపిస్తుంది. లైక్ ఒక మీటింగ్ లాగా. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ ముందు వాలంటీనా అలెగ్రా థండర్ బోల్ట్స్ ని ది న్యూ అవెంజర్స్ గా అనౌన్స్ చేస్తుంది. అందువల్ల థండర్ బోల్ట్స్ వాలంటీనాని ఏం చేయకుండా వదిలేస్తారు. ఇది మూవీ ఎండింగ్. ముందుగా థండర్ బోల్ట్స్ అనే టైటిల్ పక్కన ఈ స్టార్ లోగో ఎందుకుందో చూద్దాం. ఈ స్టార్ లోగో వెనక చాలా స్టోరీ ఉందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. బట్ ఈ స్టార్ లోగో టైటిల్ పక్కన ఉండడానికి గల మెయిన్ రీజన్ కేవలం సబ్స్టిట్యూషన్ కోసమే. అంటే ఆఫ్టర్ అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత అవెంజర్స్ మళ్ళీ విడిపోయారు. ఇంక మళ్ళీ కలవలేదు. అయితే ఈ స్టార్ లోగో ఓల్డ్ అవెంజర్స్ కి సిగ్నిఫికెంట్ గా, సింబాలిక్ గా ది న్యూ అవెంజర్స్ వచ్చారు అనే సబ్స్టిట్యూషన్ కోసమే ఈ స్టార్ లోగోని పెట్టారు. అండ్ ఈ స్టార్ లోగో రిఫరెన్స్ మనకి ది న్యూ అవెంజర్స్ అనేది మన కామిక్స్ లో కూడా రిఫరెన్స్ ఉంటుంది. ఈ థండర్ బోల్ట్స్ లో టోటల్లీ 2 పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఉన్నాయి. ఒక మిడ్ క్రెడిట్ సీన్ అండ్ ఒక ఎండ్ క్రెడిట్ సీన్. ఈ మిడ్ క్రెడిట్ సీన్ లో కేవలం రెడ్ గార్డియన్ ని మాత్రమే చూపిస్తారు. అండ్ ఆ సీన్ లో కొంత కామెడీ ఉంటుంది. బట్ కాకపోతే ఈ రెడ్ గార్డియన్ కనిపించే సీన్ లో ఎలాంటి డీటెయిల్స్ కూడా రివీల్ చేయలేదు. జస్ట్ ఏందో పెట్టామంటే పెట్టాం అన్నట్టుగా అనిపించింది. ఇంకా సెకండ్ పోస్ట్ క్రెడిట్ సీన్ విషయానికొస్తే ఐయామ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. ఈ పోస్ట్ క్రెడిట్ సీన్ లో థండర్ బోల్ట్స్ ని న్యూ అవెంజర్స్ గా అనౌన్స్ చేసిన 14 మంత్స్ తర్వాత ఒకప్పుడు అవెంజర్స్ టవర్ లాగా ఉండే స్టార్క్ టవర్ లో ఈ న్యూ అవెంజర్స్ అందరూ కూడా కూర్చొని సమ్ ఇష్యూస్ మీద డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఆ టైంలో శామ్ విల్సన్ క్యాప్టెన్ అమెరికా న్యూ అవెంజర్స్ ని రిక్రూట్ చేయడం గురించి వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఆ టైంలో వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు స్పేస్ అట్మాస్ఫియర్ లోకి ఏదో ఎంటర్ అవుతుంది అని వార్మ్ సిగ్నల్స్ రావడం వాళ్ళకి వినిపిస్తూ ఉంటాయి. ఆ స్పేస్ లో ఎంటర్ అయ్యే ఆ సీన్ ని ఒక స్క్రీన్ మీద వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు. ఆ టైంలో ఒక స్పేస్ రాకెట్ స్పేస్ అట్మాస్ఫియర్ లోకి రావడం, ఎర్త్ కి ఎంటర్ అవుతూ ఉండడం అనేది అక్కడ చూయిస్తూ ఉంటారు. ఫస్ట్ ఏమో ఆ రాకెట్ ని నార్మల్ గానే చూయించారు. తర్వాత రివీల్ చేస్తూ ఆ రెట్రో స్పేస్ రాకెట్ మీద 4 అనే సింబల్ ఉండడం కనిపిస్తుంది. దాంతో ఐఎమ్ హ్యాపీ. అక్కడితోటి పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా ఎండ్ అవుతుంది. బట్ ఇక్కడ చాలా మందికి అర్థం అవ్వంది ఏంటంటే అసలు ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీమ్ 616 కి ఎందుకు వస్తున్నారు అని. నా అజంప్షన్ ప్రకారం ఒక థియరీ ఉంది. అంటే డూమ్ కి సంబంధించింది. మనం ఆల్రెడీ ఫ్యాంటాస్టిక్ ఫోర్ ట్రైలర్ లో మిస్టర్ ఫ్యాంటాస్టిక్ మల్టీవర్స్ కి గేట్వే గురించి వర్క్ చేయడం చూసాం. అండ్ మేబీ అనుకున్నట్లుగా ఫ్యాంటాస్టిక్ ఫోర్ మూవీలో గెలాక్టస్ ని ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఓడించాక డూమ్ ఎంటర్ అయి ఉండాలి. ఎవరికి తెలుసు. ఎర్త్ 616 అట్మాస్ఫియర్ లో ఫ్యాంటాస్టిక్ ఫోర్ స్పేస్ రాకెట్ మాత్రమే కనిపించింది. కానీ అందులో ఉన్న టీం మనకు కనిపించలేదు కదా. సో అది ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీమే అని మనం గట్టిగా ఎక్స్పెక్ట్ చేయకపోతే మంచిది. అంటే వచ్చేది డూమ్ అయి ఉండే ఛాన్స్ కూడా ఉందేమో కదా. అంటే డూమ్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీమ్ ఉన్న ఎర్త్ ని డిస్ట్రాయ్ చేసి ఫ్యాంటాస్టిక్ ఫోర్ స్పేస్ రాకెట్ ని తీసుకొని కంట్రోల్ చేస్తూ కూడా వచ్చుండొచ్చు కదా. ఇక్కడ ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఉన్న ఎర్త్ ని డిస్ట్రాయ్ చేయడం అని ఎందుకు మాట్లాడానంటే మనకి ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫోర్ స్టెప్ ట్రైలర్ లో రెట్రో స్పేస్ రాకెట్ ఉండే ఒక సీన్ లో ఒక ప్లానెట్ డిస్ట్రాయ్ అవడం మనకు చూపిస్తారు. అండ్ ఆ ప్లానెట్ చూడడానికి ఎర్త్ లాగానే ఉంది. సో అందువల్లే అన్నాను. బట్ ఒక్కడ మాత్రం పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. గాడ్ ఎంపరర్ డూమ్ వస్తున్నాడు అని ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీమ్ అందరికీ తెలియజేయాలి, వార్న్ చేయాలి అని అనుకుంటుందేమో. మేబీ అందువల్లే 616 కి ఎంటర్ అవుతూ కూడా ఉండాలి. లేకపోతే మిస్టర్ ఫ్యాంటాస్టిక్ వచ్చిన ఇల్యూజన్స్ వల్ల ఆ సీన్ ని మనకు చూయించారు అనేది మనకు మూవీ చూస్తే గానీ అర్థం అవ్వదు. ఇప్పుడు మనకు టోటల్లీ అవెంజర్స్ లో 4 టైప్ ఆఫ్ అవెంజర్స్ టీమ్స్ ని మనకు చూపిస్తున్నారు. శామ్ విల్సన్ క్యాప్టెన్ అమెరికా ఒక న్యూ టీమ్ ని, థోర్, హల్క్, షాంగ్ చి, స్పైడర్ మ్యాన్, డాక్టర్ స్ట్రేంజ్, స్కార్లెట్ విచ్ వీళ్ళందరూ ఒక టీమ్ ని,
అండ్ గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ ఒక టీమ్ ని అండ్ ద న్యూ థండర్ బోల్ట్స్ న్యూ అవెంజర్స్ ఒక టీమ్ ని మనకు చూపిస్తున్నారు. ఈ పోస్ట్ క్రెడిట్ సీన్ చూశాక అసలు ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఎలా 616 కి వస్తున్నారు, అలా రావడం వెనక గల రీజన్ ఏంటి అనే క్వశ్చన్ నాకు రేజ్ అవుతూనే ఉంది. వాటి మీద మనకు క్లారిటీ రావాలంటే మనం జూలై 25, 2025 వరకు వెయిట్ చేయాల్సిందే. అండ్ అప్పటి వరకు వచ్చే మూవీ డీటెయిల్స్ ని అప్డేట్స్ ని ఖచ్చితంగా ఛానల్లో రిపోర్ట్ చేస్తూ వీడియోస్ చేస్తూ ఉంటాను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ పోస్ట్ క్రెడిట్ సీన్ ఎక్స్ప్లెయిన్ వీడియో గైస్. ఈ పోస్ట్ క్రెడిట్ సీన్ మీకు ఎలా అనిపిస్తుందో అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో, ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపిస్తుందో ప్లీజ్ తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ I don't end this video without saying Excelsior. Avengers! సిద్ధం కండి.